ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ అండదండలతో ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని కూడా పథకాలని కూడా దాని ఇట్ట నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో ఈ అనంతపురం జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద మేము అధికారంలో ఉన్నాము కదా, ఏమైనా చేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్న కూటమి నాయకులు ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. చివరికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో కూలి వాళ్ళ డబ్బులు కూడా మీకు చాలలేదు అడుగుతూ ఉన్నాం. రోడ్డు మీద పడి కొట్టుకుంటారు, మీకు సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఊరేగేది కాదు. చంద్రబాబు నాయుడు మా ఊరికి రమ్మని చెప్పండి, మా జిల్లాకి రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి, వాళ్ళు అవినీతి అక్రమాలు చేస్తే తెలుస్తాయి. ఆఖరికి ఒక వ్యవస్థీకృతంగానే చివరికి సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఇప్పటికి కూడా నార్పల్ లాంటి ప్రాంతాలు అనుకుంటాను వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. బినామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. బినామీ ఎవరో ఈ విధంగా మేనేజ్ చేసుకుంటే వాళ్ళ తరఫున పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. మొత్తం మీద ఒకే ఫోటో 20-30 గుంపులు పెట్టి జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఒక ఆరోపణ ఒక విషయం బయటకు వస్తూ ఉంది. బొమ్మలాటపల్లి నుంచి కిందికున్న హెచ్ఎల్సి కాలువలో ఉన్న రిపేర్లని ఇట్లా ఎన్ఆర్జీఎస్ కింద అట్లాగే ఇరిగేషన్ కింద రెండింటి కింద బిల్లులు చేసుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తూ ఉంది. ఆరోపణ కలెక్టర్ గారికి తీసుకెళ్ళాం. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం, ఇక్కడ ఆఖరికి మీ దోపిడీకి అంతం లేదా? అన్నిట్లోనూ కూడా నాకెరికి స్టోర్లలో దోపిడీ, చివరికి మున్సిపాలిటీ వర్కర్ల దగ్గర దోపిడీ, ఎన్ఆర్జీఎస్ అయితే ఓపెన్గా 200 రూపాయలు 300 రూపాయలు ఇవ్వాల్సిందే బాహాటంగా చెప్తా ఉన్నారు ఆఖరి ముఖ్యమంత్రి గారు. అట్లాగే రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి చెప్తా ఉన్నారు, బాహాటంగా చెప్తా ఉన్నారు. నీకు తెలియదేమో పాపం, ఎందుకంటే మీకు పరిపాలన తెలియకపోవచ్చు, లేకపోతే ఇదే పరిపాలన అనుకుంటుండొచ్చు, చెప్పి ఉండొచ్చు మీకు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ కూలి వాళ్ళ వద్దండి, కార్మికులమని చెప్పారు మీరు. అయా జాబ్ హోల్డర్ల కడుపు కొడతా ఉన్నారు, నోరు కడతా ఉన్నారు, ఇచ్చలు లక్షలాది రూపాయలు ఎత్తుకుపోతూ ఉన్నారు. వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే అన్ని స్థాయిల్లో వాళ్ళకి మేము వాటాలు పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. మమ్మల్ని ఎవరేం చేసుకోలేరు లేకపోతే అని చెప్తా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పుట్లూరు, నార్పల, బీకేస్ చూసుకోవచ్చు. పుట్లూరులో అయితే చివరికి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పిందే వేదంలాగా నడిచే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చనిపోయిన వాళ్ళకు కూడా ఆయన డబ్బులు ఇస్తాడు. బహుశా ఎట్లా పంపిస్తారు నాకు తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు డ్రా చేస్తాయని వార్త వస్తూ ఉంది. అంతేకాకుండా నార్పల్లో సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ప్రత్యక్షంగా అక్కడి విధులు నిర్వర్తించి ఆయన మేనేజ్ చేస్తూ ఉంటాడు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన సర్పంచులకు దిక్కులేదు, ఎంపీటీసీలకు దిక్కులేదు, ఎంపీపీలకు దిక్కులేదు, వాళ్ళు చెప్పేవాళ్ళు లేడు. ఏమైనా మాట్లాడితే ప్రజాప్రతినిధుల పేరు చెప్పి భయపడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వాన పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఈ దుర్మార్గాల్ని, ఈ దోపిడీని, దీని దోపిడీ అనే మాట కంటే ఇంకా పెద్ద మాట వాడాలి. చివరికి ఏందా కూళ్ళు ఎత్తుకుపోవడమే నాకు అర్థం కాకుండా, ఎవరి కోసం కష్టపడి పెట్టామంటే పేదవాళ్ళ కోసం, ఈ జిల్లాలో వలసలపై వాళ్ళు ఆపేందుకోసం పెట్టిన పథకం అది. ఇంత దుర్మార్గమైన విధాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ దీన్ని చూస్తూ ఊరుకోదు. తొందరలోనే జిల్లా వ్యాప్తంగా జరిపిన ఒక కార్యక్రమాన్ని కూడా మేము రూపుదిద్దుతూ ఉన్నాం. చెప్పాలనుకుంటా ఉన్నాం, అధికారం ఉంది కదా చలాయిస్తామంటే కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా కట్టడి చేయాలో మాకు తెలుసు. అధికారంలో ఉన్న వాళ్ళ దుర్మార్గాలను ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు బాగా తెలుసు. జగన్మోహన్ నాయకత్వాన ఈ సహించే సమస్య లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. బాధేస్తుంది. ఎంత బాధేస్తుందంటే వాళ్ళకి పనులకు పోరంట, వాళ్ళ పేర్లు ఉంటాయంట, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలట. అంటే పనిచేసిన వాళ్ళని కూలెత్తేస్తారా? అట్లాగే పాతకాలంలో చేసిన గుంతలకు మళ్ళీ పైన అట్లా ఇట్లా క్లీన్ చేసి అక్కడ మళ్ళీ బిల్లులు చేసుకుంటూ ఉన్నారు. ఒక సమగ్రమైన విచారణ జరగాలి. ఎందుకంటే ఈ పథకం ఈ జిల్లాకి చాలా అవసరం. ఈ జిల్లాలో ఈ పథకం లేకపోతే ఇంకా కరోనా లాంటి టైంలో నాశనం అయిపోయింది అసలు మొత్తం అందరూ కూడా. కనుక ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. అట్లాగే దీన్ని కాపాడే యొక్క కర్తవ్యం కూడా వైఎస్ఆర్సీపీ స్వీకరిస్తూ ఉంది జగన్మోహన్ నాయకత్వాన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లే ఉంది. రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు మీకు తెలియదేమో పాపం, మీరు దీన్ని తెలుసుకోండి. లేకంటే మీరు తెలుసుకున్న మిమ్మల్ని ఏమీ చేయనీయకుండా చేస్తూ ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, సింగపూర్ నుంచి మీరు ఏం తెస్తారో నాకు తెలియదు, మీ ఇద్దరికి ఏం తేలే, మళ్ళీ ఇప్పుడు ఏం తెస్తారో మాకు తెలియదు. ఒక్కసారి వచ్చి మీ వాళ్ళతో భజన కీర్తులు పెట్టుకోవడం కాకుండా
క్షేత్రస్థాయిలో మీ వాళ్ళు రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉన్నారు. మీ వాళ్ళు నాకు రాలే నీకు వచ్చింది రోడ్డు మీద పడి కొట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గంలే. అసలుకి ఫీల్డ్ అసిస్టెంట్లకి అదే వేలం పాట పెట్టుకుంటున్నారంట. ఏం వేలం పాటో మాకు అర్థం కాదు. కనుక ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం, వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పాం. వారికి కూడా తగిన ఆధారాలు మేము సమర్పిస్తాం ఖచ్చితంగా. ఇప్పటికే ఆధారాలు సమర్పించి ఉన్నాం. అంటే ఇంకో అత్యంత ఘోరం ఏంటంటే అసలుకి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ శాంక్షన్ అయితే ఇది వార్త వచ్చింది ఈ రోజున. శాంక్షన్ అయితే దానికి ఒక పక్క ఎన్ఆర్జీఎస్ బిల్లు, ఇంకో పక్కన ఇరిగేషన్ బిల్లు రెండు ఒకే విధంగా ఎట్లా సాధ్యమో నాకు అర్థం కావడంలే. కానీ నేను ఒక్కటే మాట చెప్పాలనుకున్నా, ఈ దోపిడీని వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరికే ఉండదు. జగన్మోహన్ నాయకత్వాన అట్లాగే మా రవి పంచాయతీరాజ్ నాయకత్వాన్ని ఈ జిల్లాలో ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈ కార్యక్రమాన్ని గట్టిగా అమలు చేసేందుకోసం ఇది మా కార్యక్రమం. ఇది రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండి స్టార్ట్ చేసిన కార్యక్రమం. ఇది సింగనమల్లో, నార్పల్లో, బండ్లపల్లిలో మొదలుపెట్టిన పెద్ద కార్యక్రమం ఇది. కాబట్టి దీని పట్ల మా నియోజకవర్గానికి మరింత బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యతని మర్చిపోం. ఈ దోపిడీని అరికట్టడం కాదు, ఈ దోపిడీదారులను వెంటనే ఎంక్వైరీ చేయాలి, తగిన విధంగా శిక్షించాలి. ఎవరైనా సరే భవిష్యత్తులో ఎన్ఆర్జీఎస్లో వేలు పెట్టాలంటే భయపడే విధంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన ఒక కార్యక్రమం. ఇది మమ్మల్ని ఇంకో విధంగా ఆలోచించే విధంగా చేయకూడదని ప్రభుత్వాధికారులు మేము కోరుకుంటా ఉన్నాం. అంటే నేను పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తెలియదో నాకు తెలియదు, కానీ బహుశా అతనికి ఇదే అసలు రూరల్ డెవలప్మెంటే ఈ అధికార పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పినారేమో. బహుశా అధికార పార్టీ వాళ్ళ డెవలప్మెంటే రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఉండే అవకాశం చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం శక్తి ఉంది. ఇంతే ఇది ఇట్లే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున నీరు చెట్టు కార్యక్రమం గుర్తుంది నాకు ఆఖరికి. అట్లే పనికి హామీ పథకం అని ఒకటి ఉండే ఇంతకుముందు, పనికి ఆహార పథకంలో ఎంతమంది సైకిళ్ళు కార్లుగా మారినాయి అప్పుడు లెక్కలు చెప్పాం. మళ్ళీ ఇప్పుడు అవసరం వస్తే ఆ లెక్కలని తీసి మారుతాం. అసెంబ్లీ రికార్డ్స్ గుట్టలుగా ఉన్నాయి. కాబట్టి ఇది అలవాటు వాళ్ళకి. అధికారంలోకి వస్తే ఇట్లా ప్రజలకు రావాల్సిన పథకాలను దోచుకు అలవాటు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అనుకుందాం ప్రస్తుతానికి. ఆయన తెలుసుకోవాలి. హైదరాబాద్కి ఆ పక్కన తిరిగే కంటే ఇట్లా అనంతపురం జిల్లా లాంటి గ్రామాలకు వచ్చి వాళ్ళ యొక్క వంది మాతృగతులు కాకుండా ప్రజలతో మాట్లాడి న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మీరు అంతే అనుకుంటాం, అంతే.